జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు గాజువాకలో ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బి దయానిధి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు పట్ల యువతలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఓటరు తమ ప్రాథమిక హక్కు అయిన ఓటును నిజాయితీగా వేయాలి అని తెలిపారు. ప్రతిజ్ఞ చేశారు. ప్రతి 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి అని, ఓటు హక్కును కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు విలువ గురించి తెలుసుకోవాలి అని, అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందన్నారు. ప్లకార్డులు చేత పట్టుకుని ఓటు వజ్రాయుధం, ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ వెళ్లి పోలీస్ స్టేషన్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. తహసీల్దార్ శ్రీవల్లి, ఆర్ఐ మహేష్, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు మనం దేశవ్యాప్తంగా నేషనల్ ఓటర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మన ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మన గాజువాక నియోజకవర్గ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మనం నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం. పిల్లలకి వక్తృత్వం, ఎస్ఐ రైటింగ్ వీటి మీద మనం పోటీలు నిర్వహించాము. అలాగే రంగోలీ పోటీలు నిర్వహించాము. సీనియర్ సిటిజన్స్ని ఇన్వైట్ చేసి బిఎల్ఓస్, మన సీనియర్ సిటిజన్స్ అందరితో కూడా ఇక్కడ ఒక సభా కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి ప్రోత్సాహకంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ నేషనల్ ఓటర్స్ డే నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అవేర్నెస్ జనరేషన్. అంటే ఓటర్ నమోదు ఎంత ముఖ్యమో, మన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఓటర్ల నమోదు కార్యక్రమం అన్నది ఒక కీలకమైన అంశము. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ ఎంత సక్రమంగా జరిగితే మనం అంత పకడ్బందీగా మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని దేశంలో మనం స్ప్రెడ్ చేయగలుగుతాము. ఈ ఉద్దేశంతో ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా తయారీ అన్నది మన ముఖ్య విధుల్లో ఒక విధి.